కార్పొరేషన్ నిధులతో మట్టుగా మా వార్డులో మట్టుగా మంచి అభివృద్ధి అయింది. ప్రతి ఒక్క రోడ్డు వీధికి కానీ రోడ్లు కానీ బైబర్ రోడ్లు కానీ తర్వాత ఎక్కడ చిలకల కానించి సిఆర్ జంక్షన్ నుంచి డాల్ఫిన్ వరకు కూడా పెద్ద రోడ్లు కొన్ని పడ్డాయి. తర్వాత అన్ని సీసీ రోడ్లు పడ్డాయి. పూర్ణ మార్కెట్ అయితే సీసీ రోడ్లు పడ్డాయి. తర్వాత ఎలంపేట సీసీ రోడ్లు పడ్డాయి. ప్రతి ఒక్కరు కూడా సీసీ రోడ్లు పట్టి తర్వాత స్టేడియంలో అయితే నేను కార్యక్రమం చేశాడు మా కార్పొరేటర్. ఎప్పుడు ఇన్ని ఎలసల్లో 8 మంది కార్పొరేటర్లు వచ్చారు. ఏ కార్పొరేటర్ కూడా అలాంటి నిధులతో సమకూర్చి కార్యక్రమం చేయలేదు. స్టేడియం బట్టి మంచి అభివృద్ధి అయింది. అభివృద్ధి అయిన తర్వాత ఏ ఒక్క పని చేసిన తెలుగుదేశం పార్టీలో భాస్కర్ వచ్చాడు, బ్రహ్మాండం చేశాడు కార్పొరేటర్గా ఉండి. ఇప్పుడు మాకేంటి కార్పొరేటర్ అయినా స్టాండింగ్ కమిటీ కూడా అయ్యి మంచి పార్టీ పరంగా మా వార్డు కాల్ చేసిన ప్రకారంగా వార్డులో మటు బ్రహ్మాండం అభివృద్ధి అవుతుంది. పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మా కార్పొరేట్ స్టాండింగ్ కమిటీలో కూర్చొని బల్ల గుద్దు పని చేసుకునే అవకాశం వచ్చింది. ఆ రూపంగా పార్టీ పరంగా పనిచేశాడు. ఎవరికి ఎన్ని సంవత్సరాలు ఉన్నా వేరే రూట్ ఉందిగా మా కార్పొరేటర్ ఒక నెల ఉన్నా సరే ఆయన స్థానం ఏంటని నిరూపించుకుంటాడు మా కార్పొరేటర్ పట్టుకెట్టు. ఎందుకంటే మంచి వ్యక్తి, మంచి హృదయం, మంచి ఆప్యాయత అనురాగాలు ఉన్నాయి. అందరూ కలుపుకొని వెళ్ళి వ్యక్తి, అందరూ కావాలండి కుళ్ళు కుతంత్రాలు ఉన్న రాజకీయ వ్యక్తి కాదు. అలాగైతే ముందుకెళ్ళే పరిస్థితి కూడా కాదు, మేము చెప్పవలసిన అవసరం కూడా ఉండదు. అలాంటి వ్యక్తి కాబట్టి ఏదైనా సాధిస్తాడు. ఈ 4 సంవత్సరాలు ఇంకా 10 నెలలు ఉన్నాయి, 5 నెలలు ఉన్నాయి, 7 నెలలు, 9 నెలలు ఉన్నాయి. 9 నెలలు కూడా ఆయనకు స్టాండింగ్ కమిటీ ఉన్నాడు. 98 వాటిలో ఏది చెప్పినా ఆయనకి ఆ స్థానం ఉంది, ఆ ఆకర్షణ ఉంది, మాట్లాడే విధానం ఉంది, ఆ సబ్జెక్ట్ ఉంది. ఆ వ్యక్తిని మట్టుగా ఈయన అండలో తీసుకొచ్చి ఆ కూల్ చేసి ఈయన వర్క్ చేసుకున్న ఆప్యాయత అనురాగం ఆయనలో ఉన్నది కాబట్టి మాకు మట్టుగా మంచి నమ్మకం ఉంది, పనిచేసే విధానం ఉంది. ప్రజల్లో కూడా కార్పొరేటరు భాస్కరరావు 35వ వార్డు అంటే ఒక బ్రాండ్. ఆ టీడీపీ వార్డుని ఆయన వచ్చి ఆ బలబలాలు చూపించి ఒక టైంని పెట్టి ఆయనకు ప్రజలు ఒక తీర్మానం ఇచ్చారు కాబట్టి ఒక ఇండిపెండెంట్ కార్పొరేటర్ గెలిచి ఈ స్థానంలో ఉన్నాడంటే ప్రజాపేటనే కదా, ప్రజాశ్రేయసే కదా. అలాగన్నప్పుడు మాకు ఇంకా నేను సమస్య కాదు. పార్టీ ఎవరిమైనా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కుటుంబం పరంగా ఇంకా ముందుకి కార్పొరేటర్ అయిన ఉన్నా కార్పొరేటర్ కాకపోయినా రేపు మంచి పదవులు పొందుతారు, మంచి పదవులు వస్తాయి, ఇంకా ముందుకు వెళ్తారు. ముందు మా అందరూ నడిపిస్తారని మేము కోరుకుంటాను. పార్టీ పరంగా 100% కూడా గతంలో కూడా నేను మా డాడీ ఇద్దరు కూడా కార్పొరేషన్లో పోటీ చేసేటప్పుడు ఆ రోజు పోటీతత్వం టీడీపీ పార్టీతో అయితే మాకు ఏమాత్రం కూడా లేదండి. ఎంతవరకు కూడా పదవి ప్రజలకి సేవ చేయడం కోసం, అటువంటి పదవి డాడీకి వచ్చినా పర్వాలేదు, నాకు వచ్చినా పర్వాలేదు అనే నినాదంతోనే ఆ రోజు వెళ్ళడం. ఆ రోజు మేమంతా కూడా అరాచకంగా పరిపాలన సాగిస్తున్న వైసీపీ పార్టీ, ఆ వైసీపీ పార్టీ లోకల్ ఎవరైతే పోటీ చేస్తున్నాం ఆయన పేరు తలచడానికి కూడా మాకు ఇష్టం లేదు. ఆ వ్యక్తి మీద మేము ఇద్దరం పోటీ చేసి తప్పితే అసలు ఆయనతో కానీ నేను కానీ నాతో కానీ ఆయన కానీ ఏ రోజు కూడా పోటీతత్వం అయితే మాత్రం ఏ రోజు అనుకోలేదు. ఇద్దరిలో పదవి అన్నది రాజ్యాంగబద్ధంగా గెలిచిన కార్పొరేటర్ పదవి ఆయన దగ్గర ఉన్న పర్వాలేదు, నా దగ్గర ఉన్న పర్వాలేదు అని అనుకొని మా అండర్స్టాండింగ్లో మేము వెళ్ళాం కాబట్టి ప్రజలందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది. ఈసారి నాకు ఆశీర్వదించారు, రేపు రాబోయే రోజుల్లో మా డాడీకి ఆశీర్వదిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కోఆపరేషన్ ఉంది కాబట్టి ఈరోజు ఈ 4 సంవత్సరాల్లోని చేయలేని అభివృద్ధి ఈ 4 నెలల్లోనే, ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే ఈరోజు ఎంత అభివృద్ధి అని అన్నది ఇటు పూర్ణ మార్కెట్ కానివ్వండి, ఇటు జనతా బజార్ షాపింగ్ కాంప్లెక్స్ ఏరియా రోడ్డు కానివ్వండి, డాల్ఫిన్ 75 ఫీట్ రోడ్ కానివ్వండి, అలాగే ఆయిల్ మిల్లు స్ట్రీట్ కానివ్వండి, ప్రతిదీ కూడా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ప్రభుత్వం. దానికి కారణం ఏంటంటే అక్కడ పరిపాలన చేసే పారదర్శకత. గతంలో పరిపాలన చూస్తే ఓన్లీ టీవీ అండ్ పబ్జీ గేమ్ల వరకే 4 గోడల మధ్య ఉండేది. ఆ లోకల్ వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎమ్మెల్యేలకు కానివ్వండి, వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్పొరేటర్లు కానివ్వండి, వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్యకర్తలు కానివ్వండి, కనీసం కలుద్దామని ఇంగిత జ్ఞానం లేని వారికి ప్రజల మీద ఏమాత్రం అవగాహన ఉంటుంది, ప్రజల మీద ఏమాత్రం దత్తత ఉంటుంది, పరిపాలన మీద ఏమాత్రం దక్షత ఉంటుంది. అది జగన్ రెడ్డి పరిపాలనకి మహానుభావుడు, ఈ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి తేడా. ఈ మహానుభావుడు ప్రజల కోసం నిర్విరామంగా నిద్రాహారాలు మాని 16 గంటలు కాదు కదా 18 గంటలైనా సరే ఉండగలిగిన వ్యక్తి ఆయన. 2000 ఉన్న పెన్షన్ని 2250 చేయడానికి సంవత్సరం, 2500 చేయడానికి ఇంకో సంవత్సరం, 2750 చేయడానికి మరొక సంవత్సరం, ఇలాగా 5 సంవత్సరాల కాలాన్ని వృధా ప్రయాసాలకు వదిలేశాడు. కానీ ఈయన మహానుభావుడు మేము పదవి కాలం చేపట్టిన మరష్ట నెల నుంచే 4000 రూపాయలు చేస్తామని చెప్పడమే కాకుండా ఈ ఎలక్షన్లో ఏవైతే 3 నెలలు ఈ పెన్షన్ ప్రక్రియ ఆపడం జరిగిందో ఆపిన 3 నెలల పెన్షన్ని కూడా 3000 రూపాయలు కలిపి 7000 రూపాయలు అవ్వడం జరిగింది, ఎరియర్స్తో కలిపి. అది నిబద్ధత అన్నది. అలాగే ప్రతి నియోజకవర్గంలోని, అలాగే ప్రతి జిల్లాలోని, అలాగే ప్రతి ఒక్క గ్రామంలోని కూడా
ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో ప్రతి సంక్షేమ ఫలాన్ని కూడా పేద బడుగు బలహీన వర్గాలకి, ఎందుకంటే ఆ రోజు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పేదవాడికి, నిజమైన పేదవాడికి కడుపుకి అన్నం వెళ్ళిన రోజే మన ఆంధ్ర రాష్ట్రానికి స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పిన మాటకి కట్టుబడి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారి తాలూకా మాటకి కట్టుబడి ప్రతి ఒక్క మారుమూలన ఉన్న పల్లెటూరు గ్రామానికి కూడా ఈ సంక్షేమ ఫలాలు తీసుకెళ్ళడానికి ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పి మీకు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఈ సంవత్సర కాలంలోనే ఇవి శాశ్వత పరిష్కారం చేసి ఎందుకంటే ఇప్పుడు ఆయన చేసిన ప్రజల కోసమే, నేను చేసిన ప్రజల కోసమే, ప్రజలందరికీ కూడా సంక్షేమంతో పాటు ఈ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో నీరు, అలాగే యూజీడీ, రోడ్లు, స్ట్రీట్ లైట్లు, ఇవన్నీ కూడా త్రాగునీరు, ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఆ ఇవ్వాల్సిన ఏవైతే జీవీఎంసీ కార్పొరేషన్ నుంచి మేము తీసుకురొచ్చి అధ్యక్షులు వారు చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవి, అలాగే నా దృష్టికి వచ్చినవి కూడా మేము శాశ్వత పరిష్కార దిశగా కృషి చేస్తామని. ఎందుకంటే గతంలో చూస్తే అన్నీ కూడా తాత్కాలికంగా ప్యాచ్ వర్కులు చేసేవారు, కానీ ఈరోజు చూస్తూ ఉన్నారు కదా మీరంతా కూడా. ఇటు పూర్ణ మార్కెట్ ఏంటంటే ఏదైతే మా వార్డు సిపి గారి ఆఫీస్ నుంచి మొదలవుతుంది, అలాగే టౌన్ కొత్త రోడ్ వరకు ఎండ్ అవ్వడం జరుగుతుంది. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క రోడ్లని కూడా, అంటే కేవలం ఇక్కడే కాదండి, మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల తాలూకా, ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఉన్న గతి తప్పిన రోడ్లన్నింటినీ కూడా శాశ్వత పరిష్కార దిశగా బ్లాక్ టాప్ రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది. జనతా బజార్ షాపింగ్ కాంప్లెక్స్ అనేది 72లో కట్టడం జరిగిందండి. ఇవాళ 2026, 54 సంవత్సరాలు అయ్యడం జరిగింది. ఈ 72, 75 షాపులు కూడా డైలాప్టెడ్ పొజిషన్లో ఉన్నాయి. రేపొద్దున ఏదైనా పెను ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ కూడా దాన్ని డిస్పోజ్ చేసేసి అన్నీ కూడా డెమాలిషన్ చేసేసి కొత్తగా నూతన నిర్మాణం G+1 అంటే పైన ఆఫీస్ వచ్చే విధంగా, కిందనంతా కూడా షాపింగ్ నిర్మాణం చేసుకునే విధంగా చేయడానికి ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది. అలాగే మనకి స్టేడియం అన్నది ఏదైతే ఉందో ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం చుట్టూ రైట్ రౌండ్ అంటే ఇప్పుడు వరకు అభివృద్ధి చేసాం, ఫేస్ లిఫ్ట్ చేసేసి పాత ఏదైతే స్టేడియం డివి సుబ్బారావు గారు మేయర్గా ఉన్నప్పుడు హయాంలో జరిగిందో, మళ్ళీ ఈరోజు మళ్ళీ టీడీపీ మేయర్ గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క స్టేడియంను అభివృద్ధి చేయడం జరిగింది. ఈ స్టేడియం అభివృద్ధి ఏదైతే ఇప్పుడు ఫ్రంట్ అలా వదిలేసేసి 3 వైపులా మన పోతినమల్లేపాలెం స్టేడియం ఏ విధంగా ఉందో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద, ఎందుకంటే నిరుద్యోగం యువత ఎంతోమంది ఉద్యోగం చేసుకునే వాళ్ళే కాకుండా చాలామంది వ్యాపారం చేయడానికి కూడా యువత ముందుకు రావాలి. ముందుకు వస్తున్న యువతకి ఎంకరేజ్మెంట్ దిశగా ఇక్కడ అందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ అంటే షాపులు నిర్మాణం చేపట్టి వారందరూ వ్యాపారం చేసుకోవడం అంటే షాపులు కావాలి. ఆ షాపులు నిర్మాణం చేపట్టి అటు శానిటేషన్ ఇబ్బంది లేకుండా, మాకు శానిటేషన్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నిరుపయోగంగా ఉండడం వల్ల శానిటేషన్ ప్రాబ్లం మాకు తలెత్తుతుంది. ఎందుకు వెహికల్స్ అవి పార్క్ చేయడం వల్ల 2s 1s అంతా కూడా వేసేసి మాకు శానిటేషన్ ఒక హెడ్ఏక్గా మారుతుంది. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఆ ఏరియాలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాం అనుకోండి, ఆ నిరుద్యోగ యువతకి మనం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కింద ప్రతి ఒక్కరికి కూడా షాపులు నిర్మాణం చేసి ఇస్తే ఆ మెయింటెనెన్స్ అన్నది మాకు ఏదైతే శానిటేషన్ మెయింటెనెన్స్ ఫ్రీ అవుతుంది. అలాగే వాళ్ళ స్వశక్తి మీద వాళ్ళు నిలబడడానికి యువతకి కూడా ఒక అవకాశం కూడా లభిస్తుందని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇదొక ప్రణాళిక చేయడం జరిగింది. అలాగే మన స్టేడియం అన్నది 2వ ప్రణాళిక చేయడం జరిగింది. అలాగే బౌడర్ రోడ్డు ఇప్పుడు మన ఏదైతే దుర్గలమ్మ గుడి దగ్గర నుంచి ఇప్పుడు విశాఖపట్నంలో అన్నీ కూడా ఫుట్పాత్లు వేయడం జరిగింది. మా దుర్గలమ్మ గుడి ఆపోజిట్లో ఉన్న ఈ బఠానీకోట లైన్లో ఫుట్పాత్ అన్నది అప్పుడు ఆ స్మార్ట్ వర్క్లో అది చేయకపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ బాబు గారు వచ్చారు కాబట్టి మళ్ళీ ఆ స్మార్ట్ వర్క్లో ఆ ఫుట్పాత్ అన్నది నెక్స్ట్ ఏంటంటే ఈ బౌడర్ రోడ్ బ్యూటిఫికేషన్లో భాగంగా ఇక్కడ రామకృష్ణ జంక్షన్లో ఒక మినీ ఐలాండ్ పెట్టి, అంటే ఇక్కడ వాహన చోదకులు ఎవరైతే ఉన్నారో ఈ వాహన చోదకులు అంటే సరి అయిన మార్గం మీద వెళ్ళడానికి, ఎందుకంటే ఇది ఈ రైల్వే ట్రాక్ దగ్గర ఎవరు ఎటు నుంచి వెళ్తున్నారని అన్నది ఒక అవగాహన లేకుండా ఈ కన్ఫ్యూజ్ జంక్షన్లో ఉంది. ఈ జంక్షన్కి ఒక మినీ ఐలాండ్ పెట్టామనుకోండి, ఆ కన్ఫ్యూజన్ కూడా లేకుండా ఉంటుందని చెప్పేసి అదొక అభివృద్ధి ప్రణాళిక చేపట్టడం జరిగిందని. ఈ 3 రాబోయే రోజుల్లో అభివృద్ధి పనులకి ప్రణాళికలు వినతి పత్రం చేసి మన మేయర్ గారు కోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటాం.